హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే నేను పుల్కాకి కాంబినేషన్గా కాజు కర్రీ చేస్తున్నాను. దాని తయారీ విధానం ఎలా ఉందో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, దాంతోపాటు 2 బిర్యానీ లీవ్స్ లైట్గా వేయించుకోవాలి. దాన్ని మిక్సీలోకి పెట్టుకొని మిక్సీ పెట్టే ముందు దోసపప్పు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మెల్లి కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆ పేస్ట్ని మెల్లి అందులో వేసేయాలి. మూత పెట్టి కొంచెంసేపు ఉంచిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, ఉప్పు కూడా వేసుకోండి తగినంత. సాల్ట్ వేసుకుంటే చప్పగానే ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత మెల్లి మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఉంచండి. పైకి వచ్చిన తర్వాత లైట్గా పంచదార యాడ్ చేయండి. నెక్స్ట్ 3 టమాటోస్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టి మెల్లి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత లోపల మనం కాజూస్ని లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఆ కాజూస్ కూడా అందులో మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచాలి. మధ్య కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. పుల్కాలో కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి.